అది ఆగస్టు 2024 తుంగభద్ర జలాశయం 19వ నంబర్ గేటు కొట్టుకుపోయిన సమయం. డ్యాం భద్రతపై అందరిలోనూ ఆందోళనతో పాటు లక్షల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని ఆవేదన. కానీ ఆ విపత్తును ఒక సవాల్గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజనీరింగ్ చరిత్రలోనే ఒక అద్భుతాన్ని ఆవిష్కరించాయి. దేశ చరిత్రలో తొలిసారిగా భారీ ప్రవాహానికి అడ్డుకట్ట వేసి మరీ స్టాప్ లాక్ గేట్ను ఏర్పాటు చేశాయి. ఆ తర్వాత నిపుణుల సూచన మేరకు డ్యాం భద్రతను దృష్టిలో ఉంచుకుని 33 భారీ క్రస్ట్ గేట్లను అమర్చి ప్రాజెక్టుకు సరికొత్త ఆయుష్ పోశాయి. ఈ నెల 20 నాటికి గొలుసుల ఏర్పాటు పనులు పూర్తవుతాయి. దేశ సాగునీటి రంగ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన ఈ భగీరథ ప్రయత్నంపై మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకకు గుండెకాయ లాంటి తుంగభద్ర జలాశయము నిర్మాణం చేసి దాదాపు 72 సంవత్సరాలైంది. 70 ఏళ్ల పాటు సేవలు అందించిన తుంగభద్ర జలాశయం 19వ నెంబర్ గేటు గత ఏడాది ఆగస్టులో విరిగిపోయి కొట్టుకుపోవడం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేశ చరిత్రలో తొలిసారిగా ఫ్లడ్ ఉండగానే స్టాప్ లాక్ గేటును ఏర్పాటు చేయడం జరిగింది. డ్యాము నిపుణులు కన్నయ్య నాయుడు ఆయన పర్యవేక్షణలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేశారు. అయితే దీని తర్వాత గేటు కొట్టుకుపోయిన తర్వాత డ్యాం పరిస్థితి ఏంటి అన్న దాని మీద సాంకేతిక నిపుణులు వచ్చి దీని భద్రత మీద పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ప్రకారము తక్షణమే జలాశయానికి ఉన్న 33 గేట్లు మార్చాలని చెప్పి ఈ కన్నయ్య నాయుడు ఆధ్వర్యంలో సాంకేతిక బృందము రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వము గేట్లు మార్చడానికి ప్రాధాన్యతగా తీసుకొని 52 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో గేట్లు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒకే సీజన్లో ఒక్క జలాశయం గేట్లు మార్చిన చరిత్ర తుంగభద్ర జలాశయానికి దక్కింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర జలాశయం ఎస్సీ నారాయణ నాయక్ గారు మనతో ఉన్నారు. 2024లో ఆగస్టు 10వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఒక గేట్ కొట్టుకుపోవడం జరిగింది. దాన్ని సాంకేతిక నిపుణుల సహాయంతో ఇమ్మీడియట్లీగా స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్టాప్ లాక్ గేట్ వితిన్ 7 డేస్లో ఫుల్ వాటర్ ఉండగానే, దాదాపు మనకు ఆ రోజు 80 టీఎంసీల వాటర్ ఉండగానే స్టాప్ లాక్ గేట్ పెట్టేసి మనం వాటర్ స్టోర్ చేయగలిగాము. 2 పంటలు కూడా ఆ సంవత్సరము 198 టీఎంసీల ఆబ్స్ట్రాక్ట్ పెట్టుకొని నీళ్ళు ఇవ్వగలిగాము. ఆ తర్వాత ఈ గేట్ కొట్టుకోపోయిన తర్వాత మిగతా గేట్లకు కూడా సాంకేతిక నిపుణుల చేత మొత్తం టెక్నికల్గా ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనే దాని మీద సిడబ్ల్యూసి తర్వాత ప్రైవేట్ ఏజెన్సీతో అధ్యయనం చేయించేసి మొత్తం టెక్నికల్ రిపోర్ట్స్ తీసుకోగా మిగతా గేట్లు కూడా 40 నుంచి 60% వరకు డ్యామేజ్ అయినాయని తేల్చడంతో ఇమ్మీడియట్లీగా అది మనం 2 ప్రభుత్వాలకు తెలియజేయడం జరిగింది. 2 ప్రభుత్వాలు, ఆంధ్ర, కర్ణాటక 2 ప్రభుత్వాలు స్పందించి దాన్ని తక్షణమే గేట్లను రిపేర్ చేయడానికి మాకు ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాలు ఇవ్వడంతో మేము ఫస్ట్ 19వ గేట్ను టెండర్ పిలిచి ఒక గేటు లాస్ట్ ఇయర్ జూన్ 19వ తేదీకంతా రెడీ తీసుకొచ్చి పెట్టాము డ్యామ్ మీద. కానీ అప్పటికే డ్యాంలో దాదాపు మనకు 19 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. 50,000 క్యూసెక్ల నీళ్లు మనకు ఇన్ఫ్లోస్ రావడంతో ఆ టైంలో మేము ఏదన్నా తీసి మళ్ళీ సమయానికి పెట్టలేకపోతే వాటర్ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో నిపుణుల సలహాల మేరకు ఆ సంవత్సరం మేము 19వ గేట్ పెట్టలేకపోయాము. దాని తర్వాత 32 గేట్లకు కూడా టెండర్ పిలిచి హార్డ్వేర్ టూల్స్ ఏజెన్సీ వాళ్లకు ఈ మొత్తం వర్క్ను వాళ్ళకు అప్పగించడం జరిగింది. ఆ జూన్ 10వ తేదీ 2025లో వాళ్ళకి అప్పగిస్తే అప్పటి నుంచే వాళ్లను మనం వెంటపడి ఈ డిజైన్స్ అన్నీ సెంట్రల్ వాళ్లతోనూ అప్రూవల్ తీసుకొని ఆ డిజైన్స్ అన్నీ కూడాను అప్రూవ్ చేయించేసుకొని మళ్ళీ గేట్లు స్టార్ట్ చేయించడానికి 2 వర్క్ షాపులు పెట్టాము. ఒకటి గదకు, రెండోది టీబీ డ్యామ్ సైట్లో పెట్టుకొని 2 చోట్ల పెట్టుకొని 2 బ్యాచ్లతో త్వరగా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ పెట్టి ఈ గేట్లన్నీ చేయించడానికి స్టార్ట్ చేశాము. తొందరగా మెటీరియల్ వచ్చేటట్టు, మెటీరియల్ వచ్చిన తర్వాత ఫ్యాబ్రికేషన్ చేయడానికి వాళ్ళ వెంబడి పడి మేము తొందరగా అన్ని గేట్లు ఫ్యాబ్రికేషన్ చేయించడానికి ప్రయత్నం చేశాము. ఆ ఫ్యాబ్రికేషన్ అవ్వగానే డ్యాంలో నీళ్లు ఉండంగానే డిసెంబర్ 5వ తేదీ ఇక్కడ పూజ చేసి ఈ గేట్ డిస్మాండ్లింగ్ స్టార్ట్ చేశాం. డిస్మాండ్లింగ్ చేసేటప్పుడు కూడా మొత్తం ఒక సైడ్ నుంచి కాకుండా ఏవైతే మనకు ప్రాబ్లం ఉన్నాయో ఆ గేట్లు, మనకి 7 గేట్లు ప్రాబ్లం ఉన్నాయి. ఆ 7 గేట్లనే ఫస్ట్ టేకప్ చేశాము. ఆ 7 గేట్లు మనకు డిసెంబర్ 24
14వ తేదీ తర్వాత డ్యామ్ గేట్ వాటర్ మనకు క్రస్ట్ లెవెల్కి వచ్చింది. క్రస్ట్ లెవెల్కి వచ్చిన తర్వాత పూర్తిగా డిస్మాండ్లింగ్ చేయడం స్టార్ట్ చేశాము. తర్వాత ఒక ఫస్ట్ మోడల్గా తీసుకొని 18వ గేట్ మాత్రమే పూర్తిగా చేసి దాన్ని ట్రయల్ రన్ చేసి కన్నయ్య నాయుడు గారి సహకారంతో ఆ గేట్ను జనవరి 12వ తేదీ సక్సెస్ఫుల్గా ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. దాని తరువాత ఈ వర్కర్స్ గుజరాత్ నుంచి ఎవరైతే మనకు ఈ హార్డ్వేర్ టూల్స్ కంపెనీ వాళ్ళు వచ్చారో వాళ్లను మేము ఒక టార్గెట్ పెట్టుకున్నాం. విత్ ఇన్ టైంలలో మాకు నెలకి ఇన్ని గేట్లు కావాలి, ఆ గేట్లు మీరు ఎరెక్షన్ చేసే తీరాలని టార్గెట్ పెట్టాము. దాని ప్రకారం వాళ్ళు చాలా మందిని మొబలైజ్ చేసేసి బీహార్ వాళ్ళను, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే స్కిల్డ్ లేబర్స్ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళనంతా వాళ్ళు ఫస్ట్ మాకు ప్రామిస్ చేసింది 3 బ్యాచ్ల కింద చేస్తామన్నారు. కానీ మేము 6 బ్యాచ్ల వరకు వాళ్ళను రప్పించి ఈ గేట్లు విత్ ఇన్ టైంలో చేయాలనే ఉద్దేశంతో మనము 12వ తేదీ ట్రయల్ రన్ అయిన తర్వాత మిగతా గేట్లు తొందరగా నెలకు 6 గేట్లు అని టార్గెట్ పెట్టుకున్నాం. ఆ టార్గెట్ లోపల మే 25వ తేదీ లోపల అన్ని గేట్లు పూర్తి చేయగలిగాము. ఇప్పుడు చైన్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ 20 గేట్లకు చైన్లు వచ్చినాయి, 13 గేట్లకు చైన్లు మార్చాము. మిగతా గేట్లకు కూడా విత్ ఇన్ 1 వీక్లో అన్ని ఇంకా బ్యాలెన్స్ 13 గేట్లకు కూడా చైన్లు వస్తున్నాయి. అవన్నీ కూడా 20వ తేదీ లోపల మొత్తం చైన్లు కూడా వేయడానికి రెడీగా ఉన్నాము. ఈ గేట్ల ఏర్పాటుతో పాటు చైన్ల ఏర్పాటు కూడా మొత్తం పూర్తిగా పనులన్నీ ఈ నెల 20వ తేదీలోపు పూర్తవుతాయని, అదేవిధంగా ఈ గేట్లు కొత్త గేట్లు ఏర్పాటు చేయడం వల్ల ముందు చాలా ప్రయోజనము చేకూరనుందని, ఈ కొత్త గేట్లు ఏర్పాటు చేయడం వల్ల డ్యాము భద్రతకు భరోసా ఏర్పడినట్లు అవుతుందని అధికారులు చెప్తున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి గ్రౌండ్ రిపోర్ట్.